ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రం చెల్లించుకొచ్చిన ఇప్పటి వరకు మీరు జరిగించినారు, అందుని బట్టి మీకు వందనాలు. వినున్న సాక్ష్యము మా అందరి హృదయాల్లో గొప్ప కార్యము జరిగించము. తెరవబడిన గ్రంథంలో మొదలున్నవి తెరవబడిన హృదయంలో మాకు దయచేయమని అయోగ్యులను మీ శిరోచారణ మరుగుపరిచి మీ మాట ఈ ఉదయకాలము ఈ సముఖమందు మీరు నిలబడి మీరు మాతో మాట్లాడమని, సమస్త ఆటంకపరిచే ప్రతి చివరి కార్యములను చివరి శక్తులకు అధికారములు లయపరచమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. మన పరిశుద్ధ గ్రంథము నుండి ఎస్తేర్, ఈ రోజున మనము ఎస్తేర్ గురించి మనము తెలుసుకున్నాం. క్షమించండి, రూతు. ఈ రోజున మనము రూతు గురించి మనం తెలుసుకుందాం. బైబిల్లో రూతుని గురించి ఏమి తెలియజేస్తుందో, వారు అసలు ఎవరు, వారు ఏ ప్రాంతానికి చెందిన వారు అనేది మనం ఒకసారి ధ్యానిద్దాం. రూతు మొదటి అధ్యాయం. తీసిన వారు చదవండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకై వెళ్ళాను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేరు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండెను. నయోము పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వారిలో ఒకదాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను, కిల్యోను అని ఇద్దరు చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించరని ఆమె మోయాబు దేశంలో ఉండెను గనుక వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళు ప్రయాణమయ్యారు. అప్పుడు ఆమె ఉండు స్థలం నుండి
ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్ళు బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవాలనని మార్గమున వెళ్ళొచ్చుండగా నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల యొద్దకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. మీలో ఒక్కొక్కరిని పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నుండినట్లు యెహోవా దయచేయను గాకని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి నా కుమార్తెలరా మీరు మరలుడి, నాతో కూడా మీరు ఎందుకు వస్తారు? మీరు పెళ్లి చేసుకున్నకై ఇంకా కుమారులు నా గర్భమున ఉందిరా. నా కుమార్తెలరా తిరిగి వెళ్ళండి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి అమ్మ ఈ రాత్రి పురుషునితో ఉండి కుమారులను కన్యను, వారు పెద్దవారు వరకు వారితో మీరు కనిపెట్టుకుందిరా. మీరు వారి కొరకు కనిపెట్టుకొనలేరు. పురుషునితో పురుషులు లేక ఒంటరిగా ఉంటారా? నా కుమార్తెలరా అది కూడదు. యెహోవా నాకు విరోధి అయిను, మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించనని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఈ సంభాషణ ఈ పని మీకు అర్థమై ఉంటుంది అనుకున్నాను. ఒక ఇంట్లో ఒక ఇంటి యజమాని, ఒక ఇల్లాలు, వాళ్ళకి ఇద్దరు కుమారులు. ఒక రోజున ఈ ఇద్దరు కుమారులకు వివాహం అయింది. ఇద్దరు కోడళ్ళు ఇద్దరు వచ్చారు, గమనించారు. అయితే ఈ సంభాషణలో మనం గమనించాల్సింది ఏమిటంటే, ఓర్ప తన అత్త మాటకు విని వెళ్ళిపోయింది. కానీ రూతు ఈ అధ్యాయులుగా మనం చూస్తే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడే చనిపోతాను, నిన్నెక్కడ పాతి పెడతారో అక్కడే నన్ను పాతి పెడతారని రూతు తన అత్తను విడిచిపెట్టి వెళ్ళలేదు. గమనించారండి నా ప్రియమైన సహోదరులారా, గమనించు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు.
నీ దేవుడే నా దేవుడని ఎప్పుడు ఈ మాట, ఎప్పుడైతే ఈ మాట మనలను గమనిస్తున్న వారు ఎప్పుడైతే ఎవరి నోటనైతే ఈ మాట అంటారో, మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుని యొక్క గొప్పతనాన్ని వారు అర్థం చేసుకుంటున్నారు అని అర్థం. నా ప్రేమైన సోదరులారా గమనించారు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటే ఒకప్పుడు జీవము లేని వాటిని ఆరాధించారు, కానీ ఇప్పుడు జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. నా ప్రేమైన సోదరులారా గమనించండి, ఈ దినమున నీవు క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని మందిరానికి వెళుతున్నావు, కానీ నిన్ను గమనిస్తున్న వారు నీవు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడని ఎవరి నోటు ద్వారా అయినా నీ ప్రవర్తన బట్టి, నీ చూసే చూపును బట్టి, నీ మాటలను బట్టి, నీ నీ కదలికను బట్టి ఎవరైనా చెప్పగలుగుతున్నారా? అట్లా ఎవరైతే చెప్పగలుగుతున్నారు, అట్లా ఎవరైతే నీ విషయమే చెప్తున్నారో, నీ ద్వారా ఒక ఆత్మ రక్షింపబడుతుంది. నా ప్రియమైన సోదరులారా గమనించండి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని ఎవరి నోట్ ఆనాడు రూతు నయోమితో అన్నట్లుగా ఈ రోజున నీవు క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడవని నీకు తెలుసు, కానీ నీ ప్రవర్తన వలన నిన్ను చూస్తున్న వారు, నిన్ను గమనిస్తున్న వారు నీ విషయమై చెప్పాల్సిన మాట ఏంటో తెలిసిన, నీవు నమ్ముకున్న దేవుడు మాకు కావాలి అన్న మాట నేను గమనిస్తున్న వారి నోట వచ్చినప్పుడు నీ ద్వారా దేవుని నామానికి మహిమపరచబడుతుంది. నా ప్రియమైన సోదరులారా, ఈ రోజున నీ ప్రవర్తన దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా ఉంటుందా, దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా ఉంటుందా? ఒకసారి ఈ వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. నా ప్రియమైన సోదరులారా, ఈ ఎస్తేరు గురించి మనం చదువుకుంటూ వెళితే అక్కడ వారి నోట ఆశీర్వాదం మాట, దీవించే మాట, ఇతరులను ఆశీర్వదించే మాటలు ఉన్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం. ఈ రోజున అనేక మంది మాట్లాడుతున్న మాటలలో దీవెనకరమైన మాటలు ఉంటున్నాయా, లేకపోతే ఇతరులను శపించి దూషించి హృదయాలను గాయపరిచే మాటలు ఉంటున్నాయా అనేది ఒక్కసారి ఆగి ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. నీ నోట ఇతరులను దూషించే మాటలను వస్తున్నాయంటే నీలో దేవుని భయం ఏమాత్రం లేదనే విషయం వాస్తవం. నీ నోట దీవెనకరమైన మాటలు ఉన్నాయంటే నీవు ఆరాధిస్తున్న జీవం గల దేవునిలో ఒక గొప్పతనం ఉందని విషయము, అది నిన్ను చూస్తున్న వారు దాన్ని గమనించి గ్రహించిన రోజున నీవు నమ్ముకున్న దేవుడే మాకు కావాలి అని నేను గమనిస్తున్న వారు నీ దగ్గర వచ్చి అసలు నువ్వు ఎట్లా నమ్ముకున్నావు, ఏంటి నీ సాక్ష్యం ఏంటో చెప్పమని
వాళ్ళు నీ దగ్గర వచ్చి నీ జీవితం ఒకప్పుడు ఎట్లా ఉన్నదో మాకు తెలుసు, కానీ నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత నీ జీవితం ఎట్లా మారింది, ఏం చేసావని వాళ్ళు నీ విషయమై నీ సాక్ష్యాన్ని అడిగి కనుక్కొని మరి వెళ్తారు. ఆమె నా ప్రియమైన సోదరుల, నీ దేవుడే నా దేవుడు. Your God is my God. Your people is my people. అదేనండి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అంటే గమనించండి, మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుని గొప్పతనం ఎట్లా మనకు ఇతరులు అర్థం చేసుకుంటారు అంటే, క్రీస్తు స్వరూపంలో మనం ఎప్పుడైతే అనుదినము మనం ఎప్పుడైతే దేవునికి సమీపంగా చేరతామో మన ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. నా ప్రియమైన సహోదరులారా, సహోదరి, నిన్ను చూచి నీవు ఆరాధిస్తున్న జీవం గల దేవుని నామం మహిమపరచబడాలి అని అంటే నీవు అనుదినము క్రీస్తు స్వరూపంలోకి మార్చబడుతూ ఉండాలి. రావచ్చు అందుకు రూతు నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టమనియో, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందదను, అక్కడనే పాతి పెట్టబడును. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతైనా కీడు చేయగలకబ్బా. చూసారండి, చూసారా, ఈ అత్త కోళ్ళ మధ్య ఉన్న ఆ చక్కటి ఆ రిలేషన్ చూడండి. నిజంగా ప్రస్తుత రోజుల్లో ఇట్లాంటి రిలేషన్ ఉన్న వాళ్ళు కనుక ఉంటే నిజంగా ప్రతి ఇల్లు ఒక చిన్న పరలోకంగా ఉంటుంది. ఆమె ఏ ఇంట్లో కొన్ని ఇళ్లలో చూడాలండి, కొన్ని ఇళ్లలో చూడాలి, కొన్ని ఇళ్లలో చూడాలి, విచిత్రం ఉంటుంది. పక్షపాతం, నువ్వేనా సంపాదించేది, నేను సంపాదించట్లా అని మాట్లాడతారు కొంతమంది. గమనించండి, ఎక్కడ ఈ అత్త కోళ్ళ మధ్య ఎక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఆ గృహంలో సదాకాలం నిలిచి ఉంటుంది. ఆమె అక్కడ దేవుని సన్నిధే కాదు, దేవుని సమాధానం కూడా ఉంటుంది. ఆ ఇల్లే ఒక చిన్న పరలోకంగా మార్చబడుతుంది. ఆ ఇంటిలో ఉన్న దేవుని సన్నిధి సమాధానము ఆ ఇంటికి చుట్టుపక్కల ఎన్ని ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్ళు మొత్తానికి దాని ప్రభావం బహు బలంగా ఆ ఎఫెక్ట్
ఆ పాజిటివ్ ఎఫెక్ట్ చుట్టుపక్కల ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని ఇళ్లలో దాని ప్రభావము చూపిస్తుంది. నా ప్రేమ సహోదరులు గమనించండి. చివరికి నీ దేవుడే నా దేవుడు అని ఎప్పుడైతే, చాలా జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడైతే నీ దేవుడే నా దేవుడు అని ఎవరి నోటి నుండి వచ్చిందంటే నీవు ఆరాధిస్తున్న జీవం గల దేవుని నామమును మహిమపరచడానికి నీవు మొదటి కారకుడుగా నీవు ఉంటున్నావు. నీ ప్రేమ, నీ మాటలు, నీ ప్రవర్తన దేవుని భయానికి సాదృశ్యంగా ఉండి క్రీస్తు ప్రేమను నీవు ఇతరులను చూపిస్తున్నావంటే వారు అనే మాట ఏంటో తెలుసా? నీవు నమ్ముకున్న దేవుడు ఇంత గొప్పతనం ఉందా? అయితే నీవు ఆరాధించే దేవుడు నాకు కావాలని వాళ్ళు నీ దగ్గర వచ్చి అడిగి తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రేమ సహోదరులారా గమనించి, ఈ రోజున నీ నోట దూషణలతో నిండి ఉన్నదా లేకపోతే ఆశీర్వాదముతో నిండి ఉన్నదా అని పరీక్షించుకోవాల్సిన సమయం. నా ప్రేమ సహోదరులారా, ఈ రోజున నీ ద్వారా దేవుని నామం అవమానపరచబడుతున్నానంటే నీలో క్రీస్తు స్వారూప్యము లేదని అర్థం చేసుకోవాలి. అర్థం మారు మనసు లేని వారి కొరకు ప్రార్థన చేయి. ఆ ప్రార్థనే దేవుని భయము లేని వారిని ఒకనొక దినమున ఖచ్చితంగా దర్శిస్తుంది. మారు మనసు లేని వారి కొరకు, దేవుని భయం లేని వారి కొరకు నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఆయన ప్రార్థన ఆలకించని దేవుడా? ఆలకించే దేవుడు అండి, ఆలకించే దేవుడు. కనుకనే సౌలు వంటి మహాభయంకరమైన వ్యక్తిని దేవుడు పట్టుకున్నప్పుడు నీ గృహంలో దేవుని భయం లేని వాడు దేవుడు పట్టుకుంటాడు లేదండి? ఒకనొక దినం రాబోతుంది, నీవు మోకరించి నీవు కార్చిన కన్నీళ్ళే నీ ఇంటి వారిని దేవుని చెంతకు నడిపించడానికి నీవు ప్రథమ కారకురాలు అవుతావు. గమనించండి, ఏ గృహంలో అయితే కన్నీటి మోకాళ్ళ ప్రార్థన ఉంటుందో, దేవుణ్ణి విడిచిపెట్టకుండా మోకాళ్ళ కన్నీటి ప్రార్థన ఉంటుందో, ఆ కన్నీటి ప్రార్థనే మారు మనసు, దేవుని భయం లేని వారిని దేవుని మందిరానికి నడిపించడానికి ఒక మార్గము సరళము చేయబడుతుంది. మీరు ఎంతమంది మాట విశ్వసిస్తున్నారు నాకు తెలియదు, కానీ కన్నీటి ప్రార్థన అతి మూర్ఖులైన మనుషులను మారుస్తుంది. కన్నీటి ప్రార్థన గమ్యము లేని జీవితాలను దేవుని వద్దకు నడిపిస్తుంది. కన్నీటి ప్రార్థన దేవుణ్ణి దూషించు వారిని, ఆ కన్నీటి ప్రార్థనే తమ హృదయం ఏ పరిస్థితిలో ఉన్నదో పరీక్షించడానికి ఆ కన్నీటి ప్రార్థన వారిని నేరుగా దేవుని సన్నిధిలోకి నడిపించడానికి మార్గము చూపిస్తుంది. ఆమేన్. నా ప్రేమైన దేవుని జనాంగమా గమనించండి, ఈ జీవము గల దేవుని మాటలు, ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు
మార వంటి చేదిన అనుభవాన్ని ఆయన మధురగా మార్చగల సమర్థుడు. ఎండిన ఎముకలను జీవముగా మార్చిన దేవుడు, మరణించిన చనిపోయిన వాడిని లేపిన దేవుడు. ఈ రోజున నిర్జీవమైన స్థితిలో ఉన్న నిన్ను పైకి లేవనెత్తి నిన్ను అనేకులకు దీవెనకరంగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే నీవు చేయాల్సిన ఒకే ఒక్క పని, నీ దేవుడే నా దేవుడని ఇతరుల నుండి ఎప్పుడైతే మాట వస్తుందో తెలుసా, నీలో ఉన్న చేదని వేరును దేవుని వాక్యము వెలుగులో పరీక్షించుకొని దేవుని సహాయముతో దాని నుండి నువ్వు ఎప్పుడైతే విడుదల పొందుతావో, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని, నీవు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటానన్నమాట వారి నోట నేను ఆటోమేటిక్గా వాళ్ళనే మాట. నా ప్రియమైన సహోదరులారా గమనించి, కనుక దేవుని ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని మనము తెలుసుకున్న మనము తెలియని వారికి మనం ప్రకటిద్దాం, క్రీస్తు సువార్తను చాటి చెప్దాం. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మనం చెప్పినప్పుడు, మన జీవితాల ద్వారా మనం కనపరిచినప్పుడు, నీ దేవుడే నా దేవుడు అన్నమాట వారి నోటను ఖచ్చితంగా వస్తుంది. కనుక అటువంటి మాదిరికరమైన జీవితము దేవుడు మనకు సహాయం చేయగాక. ఆమేన్. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, ప్రభాని స్తోత్రం చెల్లించుకొచ్చిన ఈ రోజున ఎంతమంది ఎన్ని గృహాలలో అయితే సమస్యలతో, చిక్కులతో, బాధలతో, వేదనతో, దుఃఖముతో దినములు గడుపుతున్నారో ఆ గృహాల నిమిత్తం దర్శించము. ఆ గృహాల మీద దర్శించండి. వారికి ఉన్న ప్రతి వేదనను తొలగించి వేదన ప్రతిగా నోటి నిండా నవ్వుతో నింపమని ఈ ఉదయకాలము ఈ వర్తమానం మీద అనేక మంది గృహాలలో మీ శాంతి సమాధానములను నదుల ప్రవహింపచేసి ఆ గృహములలో మీ ఆత్మ సంచారము జరిగించమని, చీకటి శక్తుల అంధకారపు క్రియలను వాటిని బంధించి మీ ఆత్మతో ప్రతి గృహాన్ని నింపమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.